హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు బజ్జీ కర్రీ తయారు చేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఒక ఆనియన్స్, 3 టమాటా పండ్లు తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా మెత్తగా. ఈ బాండిలో అయితే బజ్జీలు వేసామో అదే బాండిలో మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో ఉన్న పేస్ట్ ఉంది కదా, అది బాండిలో వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. బజ్జీ కర్రీ ఇలా తయారు చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు కదా ఒకసారి, అందుకే ఇలా చేసుకోండి. బజ్జీలు ఇలా రెడీ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో 2 చెంచాల కారం వేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. బాగా మరలుతుంటే ఇట్లా దగ్గరికి పడుతుంది, అప్పుడు బజ్జీలు వేసుకోండి. ఒక మంట ఉడికిందంటే చాలు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి.